రాష్ట్రంలో మాదిగలకు న్యాయం చేయడంపై భరోసా కల్పించిన తెలుగుదేశం పార్టీకి మద్దతుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎంఆర్పీఎస్ నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించడానికి సైనికుల్లా పోరాటం చేస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరింట్ల అన్నారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో గోరింట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఎస్సీలకు సంబంధించిన 27 రకాల పథకాలను జగన్ రద్దు చేశారని, ఎస్సీ సబ్ప్లాన్ నిధులు దారి మళ్లించారు, అమ్మఒడి పేరుతో దగా చేశారు, 16 లక్షల ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలేదని ధ్వసమెత్తారు. దళిత డాక్టర్ని పిచ్చివాడిగా చిత్రీకరించి చంపించారు. డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేయించిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టిన దౌర్భాగ్యుడు జగన్ అని మండిపడ్డారు. ఆదరణ పథకం క్రింద చర్మ కార్మికులను టీడీపీ ఆదుకుందని, దళిత దగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని విమర్శించారు. దళితులు పేదరికంలో ఉన్నారు, వారికి ఉపాధి, ఉద్యోగాలు లేవని, మాలా మాదిగలకు సంపూర్ణంగా న్యాయం చేస్తామని వెల్లడించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని జగన్ మాట తప్పారని, ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టడానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని అన్నారు. అంత సత్తా ఉంటే ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో పవన్ కళ్యాణ్పై పోటీ చేయొచ్చు కదా అని నిలదీశారు. తన గెలుపు వన్ సైడ్ వారని స్పష్టం చేశారు. ఎంఆర్పీఎస్ కోస్తా ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి మంద కృష్ణమాదిగ మద్దతు పలుకుతున్నారు. దళితులను పొట్టన పెట్టుకుంటున్న శిక్ష పడిన వ్యక్తిని జగన్ ప్రక్కన పెట్టుకున్నారు. ప్రతి మాదిగ బిడ్డ మబ్బుల్లో ఉన్న కొందరు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులని మార్చాల్సిన అవసరం ఉంది. 2024లో ఎన్డీఏ అధికారంలోకి రాకపోతే దళితులకు అపారమైన నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. బుచ్చయ్య చౌదరికి ఎంఆర్పీఎస్ మద్దతు ఇది 3వసారి. వెనుకబడిపోయిన రాజమండ్రి గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం మద్దతు ప్రకటించామని అన్నారు. సమాజంలో అన్ని కులాలకు న్యాయం చేసిన వ్యక్తి మంద కృష్ణ మాదిగ. వర్గీకరణం చేసి తెలుగుదేశం మాదిగలకు చాలా న్యాయం చేసింది. 59 కులాలకు వైఎస్ఆర్సీపీ పాలనలో అన్యాయం జరిగిందని అన్నారు. డోర్ డెలివరీ చేస్తున్న వ్యక్తిని పక్కన పెట్టుకుని ఇవాళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలో శిక్షపడిన వ్యక్తిని ఇప్పటికింకా కూడా కనీస నైతిక బాధ్యతలు పాటించకుండా అంబేద్కర్ 120 అడుగులు విగ్రహం పెట్టానని సంతోషపడుతూ మాట్లాడుతున్న వ్యక్తి ఇవాళ తోట తింబుతులు కూడా ఇంకా పక్కన పెట్టుకుని ఆయన ఎస్సీలకి పెద్దపీట అంటున్నాడంటే ఇటువంటి అన్ని తగ్గాలంటే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాబోయే ప్రభుత్వాన్ని ముందుకు రావాలంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని జాతులతో పాటు మాదిగ జాతి బిడ్డగా ఈ సమాజానికి ఉపయోగపడే ఉద్యమాలు ఎన్నో సాధించిన మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపుని ఒక మాదిగ కులమే కాదు ఎస్సీలు 80 ఉమ్మడిగా పోరాడకపోతే మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి ఒక మాదిగ ఉపకులాల మనిషి కాదు. ఈ సమాజంలో అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇచ్చిన పిలుపుని మాదిగలతో పాటు వికలాంగులు, వృద్ధులు, వితంతులు కూడా పాటించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అటువంటి ఆయన ఇచ్చిన పిలుపుని మాదిగ బిడ్డలుగా, ఎంఆర్పీఎస్ ఉద్యమకారులుగా మీ పార్టీలో ఉన్న మాదిగ బిడ్డలు కూడా ఆయన పిలుపుని అందుకుని రాష్ట్ర ప్రభుత్వం మారాలనే ఆలోచనతో మనస్ఫూర్తిగా ప్రతి గ్రామంలో ఉండబడే అన్ని కులాల బిడ్డలను కూడా కలుసుకుంటూ మరి ముఖ్యంగా మా మాదిగ బిడ్డల్ని ఈ ఎంఆర్పీఎస్ నల్లకొండ వేసుకుని ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓటుని మార్చాల్సిన బాధ్యత ఇంకా అక్కడక్కడ మబ్బుల్లో ఉన్న కొంతమందికి వైసీపీని వీడకుండా కనీసం ఎస్సీల సంక్షేమాన్ని మాటలు పేపర్ వర్క్ పడుతుంది తప్ప సొంతంగా అనుభవించలేని వ్యక్తులు కూడా ఇంకా నాటకాలు ఆడుతున్నారంటే ప్రతి దళిత బిడ్డ ఆలోచించాల్సిన సమయం కూడా ఈ 2024 ఎలక్షనే. ఆ క్రమంలోనే ఎంఆర్పీఎస్ అనే పూర్తి మద్దతు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి ఇంత ధైర్యంగా మద్దతు ఇచ్చి ముందుకు రావడానికి కారణం కూడా ఇది. కనుక ప్రతి మాదిగ బిడ్డ ప్రతి గ్రామంలో తిరిగి ముందు మన ఓటుని, మన శాతాన్ని మనం పెంపొందించి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వేయకూడదు, ఇప్పుడు ఎన్డీఏ అవసరం, ఈ 24లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి కళ యొక్క విశిష్టత ఏంటి, అసలు మందకృష్ణ మాదిగ గారు ఎందుకు ఈ మద్దతు ఇవ్వగలిగారో ఇంకా అక్కడ కొంతమందికి మప్పుని విడగొట్టాల్సిన బాధ్యత ఈ సమాజంలో మా మాదిగ జాతులు ఎంఆర్పీఎస్ నాయకులుగా మా అందరి మీద ఉంది. అదే క్రమంలో బుచ్చయ్య చౌదరి గారికి ఎంఆర్పీఎస్ మద్దతు ఇది 3వసారి. 2014 నుంచి 2019 మాకు ఇంపార్టెంట్ నోటా టైం పిలిపినప్పుడు కూడా బుచ్చయ్య గారికి మేము లోకల్గా ఉండబడే మాదిగ బిడ్డలుగా పార్టీలను మా కేటర్ అంతా బుచ్చయ్య గారికి చేయడానికి ఒకటే రీజన్,
మొదటి నుంచి ఈయన రాజకీయంలో ఉన్న కాడి నుంచి ఈ నియోజకవర్గంలో మాదిగలుగా మాకు ఉండబడే ఒక ఆలోచన మాది గుర్తింపు అన్న తమ్ముడు అనే భావంతో బుచ్చి గారు ఉండటం వల్ల మాకు బాగా దగ్గర వెళ్ళేతను మంచిగా ఉండే వ్యక్తి కాబట్టి ఎన్నిసార్లు చేసుకొచ్చిన సపోర్ట్ అనేది రూపాయి ఆర్థిక భారం పడకుండా మాదిగ జాతి స్వచ్ఛందంగా బుచ్చానికి సపోర్ట్ చేయడానికి ఇప్పటిదాకా ఒక కారణం అయితే ఈరోజు ఈ వయసు ఎంత ధైర్యంగా పోరాడి చీతి సాధించి మళ్ళా రాయమండ్రి రోడ్లు వెనకబడిపోయినాక అభివృద్ధిని అన్నమల్లి సాధిస్తానన్న ఆలోచనతో మేము ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ వ్యక్తులు మేము అందరం కూడా అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి అభినందనం. ఈ రోజున మందకృష్ణ మాదిగ గారి నాయకత్వాన మాదిగ దండోరా సోదరులంతా కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ ప్రచార కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నారు. తమ బాగు కోసం, తమ జాతి మనుగడ కోసం, తమ జాతి ఉద్ధరణ కోసం ఇవాళ మందకృష్ణ మాదిగ గారు చేస్తున్న పోరాటంలో వాళ్ళంతా వీర సైనికులాగా పోరాటం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో జరిగిన అరాచక ఆటవిక విధానాలను కూడా గుర్తెరిగి తమకు జరిగిన నష్టాన్ని తెలుసుకొని ఒక్కసారి నమ్మి దగాబడ్డ సోదరులంతా కూడా ఒకసారి ఇవాళ బయటకు వస్తూ ఉన్నారు, వేదికగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ 27 రకాల దళిత ప్లాన్లన్నీ కూడా రద్దు అయిపోయినాయి. ఒకటి కాదు, రెండు కాదు, 27 రకాల పథకాలు. ఆఖరికి అంబేద్కర్ గారి మహాశయుడి పేరు మీద పెట్టిన విదేశీ విద్యను కూడా తొలగించిన దౌర్భాగ్యం ఈ ముఖ్యమంత్రిది. ఇవాళ ఒకటి వర్గీకరణ. ఎందుకు? వాళ్ళ బీసీల్లో ఏబిసిడి వర్గీకరణ ఉంది. వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళలో పేదరికాన్ని బట్టి, చదువులను బట్టి ఉంది. అలాగే దళితుల్లో కూడా అత్యంత పేదరికంలో ఉన్నవాళ్ళు, అత్యంత వెనుకబడిన జాతుల్లో ఉన్న మాదిగలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని తెలుగుదేశం ఒకప్పుడు సంకల్పించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అమలు చేశాం. 4 సంవత్సరాల చిల్లర అమలు చేశాం. కొన్ని వేల పోస్టులు వాళ్ళకి రాగలిగినాయి. కొంతమందికి మెడికల్ సీట్లు కూడా రాగలిగినాయి, ఇంజనీరింగ్ సీట్లు రాగలిగినాయి. ఇవాళ రాజ్యాంగ సవరణ అవసరమైన కనుక సుప్రీంకోర్టు దాన్ని ఆపేయడంలో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ మోడీ గారు మరలా టేకప్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. దానికి తెలుగుదేశం కూడా మద్దతు ఇస్తూ ఉంది.